We are going to meditate the word of God this morning time upon healing, because the pandemic is reaching its peaks. Now the word has to be preached mainly or more on healing, because people needs healing and to be healthy, right? ఈ యొక్క పాండమిక్ తారాస్థాయికి చేరుతూ ఉండగా మరి ప్రజలకు స్వస్థత, ఆరోగ్యము ఎంతో అవసరమై ఉన్నది గనుక ఈ ఉదయకాల సమయంలో మరి స్వస్థతకు సంబంధించి మనము వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. స్వస్థతను గురించి మనము నేర్చుకునబోతున్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, ఆయన నామానికి మహిమ కలుగునుగాక. సో మనము క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ఛాయగా పాత నిబంధన ఉన్నది అని మనకు తెలుసు కదా. We know that Old Testament, the things in the Old Testament are the shadow of the things, the original thing in the New Testament. సో పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా క్రొత్త నిబంధనలో ఉన్న వాటి యొక్క ఛాయగా, సాదృశ్యముగా ఉన్నాయి అని మనకు తెలుసు. సో మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాము అంటే, నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు పస్కా గురించి వ్రాయబడి ఉన్నది. పస్కా గొర్రెపిల్ల గురించి. నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు ఇక్కడ అనేక విషయములు రాయబడి ఉన్నాయి. మూడవ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడు తన పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన 7 మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండేనను మేకల్లో నుండేనను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వారబంధము 2 నిలువు కమ్మిల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. సో తర్వాత మనం చూసినట్లయితే 14వ వచనంలో ఉన్నది, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరించవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. సో ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ so that so many can know. Let's turn our Bibles to Exodus chapter 12. Exodus chapter 12 verse 3 to there are so many things written. Like, so if you have time you can read all these things. So I'm directly going to chapter 12 verse 21. Then Moses called for all the elders of the Israel and said to them, pick out and take lambs for yourself according to your families,
and kill the Passover lamb. And kill the Passover lamb. తెలుగు వారు కూడా నిర్గమాకాండం 12వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లా, నేను మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. సో ఆ మాటను మనము నేర్చుకొనబోతున్నాం. పస్కా పశువును వధించుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది కదా. నిర్గమాకాండం 12వ అధ్యాయములో చూస్తే, మరి వారు ఐగుప్తు దేశం నుండి బయటికి రాబోతున్నారు కొద్ది సమయంలో. సో ఆ సమయంలో రాబోతుండగా, మరి కొద్దిగా గంటలో రాబోతుండగా, ఆ ముందు రోజు రాత్రి వారు ఏమి చేయాలో వారికి చెప్పబడి ఉన్నది. సో ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ were about to come in just few moments or few hours. So that night, so they were instructed some instructions, that is Passover lamb. They have to keep or observe the Passover, the festival of Passover. సో వారికి ఏం చెప్పబడినది అంటే, పస్కాను ఆచరించవలెనని వారికి ఉపదేశించబడినది. సో ఏంటి ఈ పస్కా అంటే, ఈ యొక్క ఐగుప్తు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను బయటికి పంపని కారణము చేత, మరి ఐగుప్తులో ఉన్నటువంటి తొలిచూలలో ప్రతి దాన్ని కూడా హతము చేయాలని సంహారకుడు బయలుదేరుతూ ఉన్నాడు. సో ఆ సంహారకు నుండి, ఆ మరణం నుండి తప్పించబడ్డానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఈ పస్కాను భుజించాలి. ఒక గొర్రె పిల్ల గాని మేక పిల్ల గాని, అది దేన్నైనా మీరు దాన్ని చంపి, మరి దాన్ని ఈ విధంగా, ఇదిగో పలానా విధంగా భుజించాలి. దాని రక్తమును ద్వారబంధములకు మరి మీరు పూసుకోవాలి, నిలువులకు, మరి అడ్డు కమ్మిలకు, నిలువు కమ్మిలకు దాన్ని పూసుకోవాలి. ఈ విధంగా మీరు పస్కాను ఆచరించాలి అని చెప్తున్నాడు. సో దే వర్ టోల్డ్ how to keep or how to observe the Passover, that you have to do like this. If one family is not enough, if one family is not enough to keep that, you can have your brother, you can have your sister's family or whatever it is. So you can follow the Passover like this, and you have to do like this, and you have to apply the blood of the lamb or goat to that lintels of the doorpost, whatever it is. So they were given a pattern to follow, to observe that Passover. And now Moses said to them that this is an everlasting, or this you have to keep the festival, observe the festival every year. This is for generations. So తరతరములకు ఇది మీకు కట్టడగాను, ఒక విధిగాను ఉన్నది. ఈ పస్కాను మీరు భుజించాలి, ఆచరించాలి అని చెప్తున్నాడు. సో ఎప్పుడైతే వారు పస్కా పశువును భుజించారో, ఆ పస్కా గొర్రెపిల్లను వారు భుజించారో, వారికి ఏమొచ్చినది అంటే బలం వచ్చినది. They were strengthened by eating, by observing that Passover, by eating that Passover lamb, meat of that Passover lamb, and they applied the blood to the doorposts and lintels. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో వారు పస్కాను భుజించడానికి ఈ విధంగా వారికి దేవుడు ఒక కట్టడను, ఒక విధిని వారికి నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ విధంగా పస్కాను భుజించాలి అని 12వ అధ్యాయంలో మనం ఒక లిస్టు చూస్తున్నాం. పాస్ ఓవర్ ల్యాంబ్, పస్కా పశువు, పస్కా గొర్రెపిల్ల, ఈ విధంగా మనం చూస్తున్నాం. అయితే మనం బాగా గమనిస్తే, వారు ఆ పస్కాను ఎప్పుడైతే భుజించారో, దాని గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఎప్పుడైతే తమ ఇండ్లకు ద్వారబంధములకు పూసుకున్నారో, ఆ రోజు ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఒకటి ఏంటంటే, సంహారకుడు వారి ఇంటిలోకి ప్రవేశించలేదు. రెండవది ఏంటంటే, ఆ పస్కాను భుజించినప్పుడు వారిలో అసాధారణమైనటువంటి బలము చేత వారు నింపబడ్డారు. They were given supernatural strength when they kept the Passover. When they have eaten the meat of the Passover. వారు ఎప్పుడైతే పస్కా పశువును భుజించారో వారికి బలం వచ్చినది, విశేషమైనటువంటి బలము, అసాధారణమైనటువంటి బలం వచ్చినది. And they were spared by the angel of the death because they applied the blood
to their doorposts or whatever, right? And it's a long journey from Egypt to Canaan. గొప్ప ప్రయాణము వారికి ఉండబోతున్నది. So that was a meal of preparation. వారికి అది ఎలాగున్నది అంటే సిద్ధపాటు చేసేటువంటి భోజనముగా ఉన్నది. సో వారు ఒక గొప్ప ప్రయాణాన్ని చేయబోతున్నారు. ఆ ప్రయాణములో వారు బలంగా ఉండడానికి, స్థిరంగా ఉండడానికి వారి యొక్క పస్కా పశువును, దాని మాంసమును వారు భుజించారు. ఆ పస్కా మాంసమును వారు భుజించారు. ఆ విధంగా వారు అసాధారణమైనటువంటి బలమును పొందుకున్నారు. సహజాతీతమైనటువంటి బలమును వారు పొందుకున్నారని మనం చెప్పొచ్చు. So they were strengthened with supernatural strength when they kept the Passover. Because let's turn our Bibles to 105th Psalm. 105th Psalm. Psalms 105 verse 37. Fifth Psalm verse 37, or Psalms 105 verse 37. 105వ కీర్తన 37వ వచనం మనం చూద్దామా? నూట 5వ కీర్తన 37వ వచనం. వచనం చదువుతున్నాను. ఇక్కడ చూస్తే, అక్కడ నుండి అంటే ఐగుప్తు నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్రిల్లు వాడొక్కడైనను లేకపోయెను. వావ్! వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్రిల్లు వాడొక్కడైనను లేకపోయెను. నిస్సత్తువ చేత తొట్రిల్లు వాడొక్కడైనను లేకపోయెను. 105th Psalm verse 37 says, He also brought them out with silver and gold, and there was none feeble among his tribes. There was none feeble among his tribes. So there was none who fainted. That means they were given supernatural strength. వారిలో నిస్సత్తువ చేత తొట్రిల్లిన వాడొక్కడైనను లేకపోయెను. ఏ విధంగా వారు అంతటి సత్తువను కలిగి ఉన్నారు? ఏ విధంగా వారు తొట్టిల్లకుండా ఉన్నారు? How they were given that supernatural strength so that they faint not even one. In the wilderness, not one of the Israel was fainted, was feeble. In that all tribes, what is the secret is that before they started their journey, they have kept the Passover. వారు ప్రయాణం ప్రారంభించడానికంటే ముందుగా వారు ఏం చేశారు అంటే పస్కా పశువును వారు భుజించారు. సో ఈ పస్కా పశువును వారు భుజించారు గనుక, ఆ పస్కా గొర్రె పిల్లను వారు భుజించారు గనుక వారికి అసాధారణమైనటువంటి బలము, సామర్థ్యము వారికి అనుగ్రహించబడి ఉన్నది. మరణము చేత నుంచి తప్పించబడ్డారు, సంహారకుని నుంచి తప్పించబడ్డారు మొట్టమొదటిగా. రెండవది, వారికి ఆ పస్కా పశువును వారు భుజిస్తూ ఉండగా వారు బలం పొందుకున్నారు. సో ఇప్పుడు 40 సంవత్సరములు వారు అరణ్యంలో వారి ప్రయాణం సాగినప్పటికీ గమనించండి, తెగులు చేత కొద్దిమంది రాలిపోయారు, కానీ బ్రతికి ఉన్నటువంటి వారిలో నిస్సత్తువ చేత తొట్రిల్లు వాడొక్కడును లేకపోయాను. అరణ్యంలో కొద్దిమంది రాలిపోయారు, అవిధేయత చేత రాలిపోయారు, కానీ సొమ్మసిల్లి వారు కూలిపోలేదు, కానీ నిస్సత్తువ చేత తొట్రిల్లిన వాడొక్కడును లేడు. సో ఈ విధంగా దేవుడు వారిని తీసుకొని బయటికి వచ్చాడు. ఇంత బలముతో వారిని తీసుకొని వచ్చాడు. సో there were none who was feeble among them, who fainted in the wilderness. Why? Because they have kept the Passover. They were delivered from the
angel of death. That is the first thing. And that's the meal of preparation for this journey. Praise the Lord. From Egypt to Canaan. From Egypt to Canaan. Praise the Lord. Now, why we are studying that Passover from the Old Testament? అయితే పాత నిబంధన గ్రంథము నుండి మనం ఎందుకు ఈ ఉదయకాల సమయంలో పస్కాను గురించి మనము నేర్చుకుంటున్నాం అంటే, I have already told you that whatever is written in the Old Testament is a shadow of the real thing to come. నేను ఇదివరకే చెప్పాను మీకు ఏమని అంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఏ విషయమైనా క్రొత్త నిబంధనలో రాబోతున్నటువంటి నిజమైన వస్తువు, నిజమైనటువంటి పదార్థం యొక్క ఛాయగా ఉన్నది. ఇట్స్ ఎ షాడో, నీడ, సాదృశ్యము ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు గనక మనము 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. So let's turn our Bibles to 1 Corinthians chapter 5 verse 10. This is so amazing, right? I'm very excited. 1 Corinthians 5:7. First Corinthians 5:7 says, "Therefore purge out the old leaven, that you may be a new lump, since you truly are unleavened. For indeed Christ our Passover was sacrificed for us." What is that? For indeed Christ our Passover was sacrificed for us. దేవునికి స్తోత్రం. Indeed our Passover. So Christ is our Passover lamb. Christ is our Passover. The real their Passover is just a lamb, real lamb or goat. That's the Passover of the Israelites. Now Christ is our Passover because he is the Lamb of God. దేవునికి స్తోత్రం. Praise the Lord. So 1 Corinthians 5:7 says, ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. సో మన పస్కా గొర్రెపిల్ల ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. వారు నిజమైనటువంటి గొర్రెను మేకను వధించి వారు పస్కాను వారు ఆచరించారు. కానీ ఈరోజు మన పస్కా పశువుగా వధించబడినటువంటి వారెవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు. జీసస్ క్రైస్ట్ is our Passover. Christ is our Passover lamb. He is our Passover. So Christu mana paskaga unnadu. So now we have to understand what is a Passover. That's why we have learnt all these things. Christu anu mana paska ani వాక్యం సెలవిస్తుంది కదా. మరి మన పస్కా అనేటువంటిది మాట ఎక్కడ ఉంది? సో ఇంతవరకు మనం అదే ధ్యానించాం. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మనం అదే ధ్యానించాం. పస్కా అంటే ఏంటి అనేటువంటిది మనం ధ్యానించి ఎందుకు అది మనం ధ్యానించాము అని ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. సో we have already learnt about the Passover lamb, and now we came to know from the scripture that why we have learnt is that Jesus Christ is our Passover. Because he is our Passover lamb, because Christ is our Pascha, we have learnt about that Passover lamb. So యేసు క్రీస్తు ప్రభువే మన పస్కా అయి ఉన్నాడు గనుక, మన పస్కా గొర్రెపిల్లగా ఉన్నాడు గనుక మనం ఇంతవరకు మరి పస్కా గొర్రెపిల్ల గురించి మనం నేర్చుకున్నాం.
If you want to learn more about details, with complete details, you can go and learn that Passover lamb. Don't say that it's an old covenant, now we don't need that, whatever. Don't say that, because read that Passover lamb from the Old Testament. Now you can understand Jesus Christ, why he is our Passover lamb, why he was referred as Passover lamb, right? సో పాత నిబంధనలో పస్కా మాకు అవసరం లేదండి, మేము చదవము అనేటువంటి మాటలు మనకు వద్దు. కానీ ఎందుకు అంటే క్రీస్తును పస్కాతో పోల్చారు. అంటే పస్కా గురించి మనము తెలుసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మీరు ఇంకనూ పూర్తిగా నేర్చుకోవాలి అంటే ఆ నిర్గమాకాండం 12వ అధ్యాయం అంతా కూడా చదవండి. తర్వాత రాజుల కాలంలో కూడా మరి అన్ని పస్కా పండుగ గురించి యొక్క వారి ప్రాముఖ్యతను కూడా అక్కడ వ్రాయబడి ఉన్నది. Why we need to learn about Passover is that Christ was compared to the Passover lamb. యేసుక్రీస్తు ప్రభు పస్కా గొర్రె పిల్లతో ఆయన పోల్చబడ్డాడు గనుక మనం ఖచ్చితంగా పస్కాను గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బికాస్ దిస్ ఈజ్ లైవ్ and we are very limited by time. I cannot explain you all the things and you cannot listen all the things without doing anything. మరి ఈ యొక్క లైవ్ కార్యక్రమం కనుక మీరు కూర్చుని అన్నిటినీ కూడా వినలేరు. నేను కూడా చెప్పడానికి మరి సమయము చేత మరి పరిమితి ఉన్నది కనుక మనము ఈ విధంగా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. సో ఈ విధంగా వారు పస్కాను భుజించినప్పుడు, పస్కాను ఆచరించినప్పుడు మరణం నుండి తప్పించబడ్డారు. వారికి అసాధారణమైనటువంటి బలం వచ్చినది. దేన్ని చేరుకోవడానికి అంటే ఐగుప్తును విడిచి కనాను దేశాన్ని చేరుకోవడానికి. సో because the people of Israelites kept the Passover, first thing is that they were delivered from the angel of death, and number 2 is that they got supernatural strength to reach Canaan, their promised land. And now our promised land is heaven. Our promised land is heaven. So mana yokka వాగ్దాన దేశము, వాగ్దాన భూమి ఏంటి అంటే ఇన్ స్పిరిచువల్ ఇట్స్ అవర్ హెవెన్. సో పరలోకం మనకు ఎలా ఉన్నది? వాగ్దాన భూమిగా ఉన్నది. నౌ ఇఫ్ వి కీప్ దిస్ పాస్ఓవర్ ల్యాంబ్, దట్స్ వై జీసస్ సెడ్ ఎనీబడీ హూ ఈట్స్ మై ఫ్లెష్ అండ్ డ్రింక్స్ మై బ్లడ్ హ్యాస్ ఎవర్లాస్టింగ్ లైఫ్ ఇన్ హిమ్. సో నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవానికి పాత్రుడు, వారసుడు అని చెప్పారు. సో ఛాయగా ఉన్నటువంటి గొర్రె పిల్లనే వారు భుజించి అంతటి బలము పొందుకొని నిస్సత్తువ చేత వారు అరణ్యములో తొట్టిల్లకుండా వారు కనాను దేశానికి చేరుకోగలిగినప్పుడు మరి నిజమైనటువంటి వస్తువుగా ఉన్నటువంటి ఈ పస్కాను మనం భుజించి, మన పస్కా క్రీస్తు కదా, ఈ పస్కా క్రీస్తు అయినటువంటి ఆయన శరీరానికి సాదృశ్యముగా ఉన్నటువంటి మరి రొట్టెలోను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రసములో మనము పాల్పంపులు పొందుతున్నాము కదా, మనం బలలో చేవేస్తున్నాం కదా. మరి ఎప్పుడైతే మీరు దాన్ని తింటున్నప్పుడు మీరు గమనించవలసింది ఏంటంటే, ఛాయగా ఉన్నటువంటి పస్కాను భుజించే వారంత బలము పొంది మరణం నుండి తప్పించబడినప్పుడు నిజమైనటువంటి వస్తువుగా క్రీస్తుగా ఉన్నటువంటి పస్కా గొర్రెపిల్ల నేను వధిస్తున్నాను, నేను భుజిస్తున్నాను గనుక మరి నేను కూడా పరలోకము చేరగలిగేటువంటి అసాధారణమైనటువంటి బలమును పొందుకుంటాను. నేను కూడా ఖచ్చితంగా నిత్య మరణం నుండి తప్పించబడి నిత్య జీవానికి చేరుకుంటాను అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారమై, స్పృహ కలిగినటువంటి వారమై, కాన్షియస్ కలిగినటువంటి వారమై మనము క్రీస్తు అనే పస్కా గొర్రెపిల్ల వధించబడి ప్రతిరోజు మరి క్రమముగా కొన్ని సంఘాల్లో ఆదివారం రోజున లేదంటే నెలకొకసారో మనము ఆ పస్కాను భుజిస్తున్నప్పుడు మనము దాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. When you are partaking in the Lord's table, just remember that just being a shadow. So they were just following, just by following a shadow of that which represents the Passover, the Christ, that is the real thing to come. They got supernatural strength,
and they were delivered from physical death. You have to think that how much more this real thing, the real Passover, the body of Christ and the blood of Christ will deliver me from everlasting death, and it gives me supernatural strength to reach the heaven. You have to partake in that Lord's table with that consciousness. Just think that just by following a physical or a shadow of the real thing to come, that is Christ, our Passover, they just followed, they just kept a shadow of the Passover, and they were delivered from death, from the angel of death, and they were given supernatural strength. And now how much more we will be delivered from death, because we are applying the blood of Christ. We are drinking the blood of Christ. And how much more we will get supernatural strength in our spirit and in our body, so that we can reach heaven without any obstacle. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. So they were able to reach the promised land because they kept that Passover. And we will be able to reach our promised land, that is heaven, when we keep the Passover, when we keep the Lord's table, when we apply the blood of Jesus Christ upon our lives and upon our house and our family. Praise the Lord. They did it physically, but we did it in the spirit. We don't go looking for a blood so that we can apply to our door, to our house. We just say, I plead the blood of Jesus Christ of Nazareth. I cover myself, my family, under the blood of Jesus Christ of Nazareth. నిజమైనటువంటి గొర్రెపిల్ల రక్తము కోసం మనం వెళ్ళము, కానీ నేడు యేసు రక్తమును నేను వేడుకుంటూ ఉన్నాను. యేసు యొక్క రక్తము కప్పుదల్లో నన్ను నేను కప్పుకుంటూ ఉన్నాను అని మనము చెప్పినప్పుడు, ఆ రక్తము మనకు కాపుదల కంచెగా ఉంటుంది. వారు సంహారకుడు వారిని చేరకుండా తప్పించబడ్డారు. ఏ విధంగా అంటే పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము చేత. అది కూడా షాడో, నీడ మాత్రమే. ఇప్పుడు నిజమైనటువంటి పస్కా, నిజమైనటువంటి వస్తువు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మనం ఆశ్రయిస్తున్నాం కనుక పాపముల నుంచి క్షమించబడుతున్నాం. అదొకటే కాకుండా మనకు కూడా క్షేమం ఉన్నది. సో డోంట్ పానిక్ అబౌట్ ద కరోనా వైరస్. Just follow the precautions. And angel of death couldn't enter the houses of those who kept the Passover. Only a shadow. Now the angel of death cannot enter your house. Why? Because you are under the blood of Jesus Christ of Nazareth. You are under the shadow of the Almighty God. And now this pandemic can't reach you, can't touch you. That doesn't mean you're free from the precautions. No, follow the precautions. Don't be in ignorance. మరి జాగ్రత్తలు పాటించొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ భయపడవద్దు. దట్స్ ద మెయిన్ థింగ్. డోంట్ ఫియర్, డోంట్ వర్రీ అబౌట్ దిస్ పాండమిక్. దేని గురించి కూడా చింతించొద్దు, భయపడొద్దు. ఏమండి, ఛాయగా కేవలం నీడగా ఉన్నటువంటి గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్లను వారు భుజించి దాని రక్తంను వారు పూసుకున్నప్పుడు సంహారకుడు ఇశ్రాయేల్ ప్రజలను తాకలేకపోయాడు. అలాగే ఈ పాండమిక్ కానీ సంహారకుడు కానీ ఈరోజు నిన్ను నన్ను మరి ఎక్కువగా తాకడానికి అస్సలు వీలు కూడా లేదు. ఎందుకు అంటే మనము యేసు క్రీస్తు రక్తము చేత మరి కప్పబడి ఉన్నాం. జస్ట్ ఫాలో ద ప్రికాషన్స్, ఫాలో whatever needed, and continually claim and confess that I am protected by the blood of Jesus Christ of Nazareth.
the blood of Jesus Christ of Nazareth is my protective covering layer. ఒక వలయము వలె యేసుక్రీస్తు రక్తము నన్ను కాపాడుతున్నది, నన్ను భద్రపరుస్తున్నది. ఏ తెగులు నా గుడారంను సమీపించదు అని వాక్యము చెప్పినది గనుక ఏ తెగులు నా గుడారంను సమీపించదు. నా ఇంటి చుట్టూ యేసు రక్తాన్ని చల్లిస్తున్నాను. నా మీద, నా కుటుంబం మీద, నా బంధువుల మీద, నా ఇరుగు పొరుగు వారి మీద, నా సంఘం మీద యేసు రక్తాన్ని చల్లిస్తున్నాను అని ప్రతి ఒక్కరిని రక్తం యొక్క కాపుదల కిందికి నీవు తీసుకొని వస్తే, ఛాయగా ఉన్నటువంటి గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల రక్తమే వారిని అంతగా కాపాడగలిగినప్పుడు, నిజమైనటువంటి వస్తువుగా ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము మరి నిశ్చయముగా మనలను సంహారకు నుండి, ఈ పాండమిక్ నుండి, ఈ వైరస్ నుండి మనలను తప్పించగలదు, కాపాడగలదు, రక్షించగలదు. ఆ యొక్క రొట్టె మనం భుజిస్తూ ఉన్నాం కనుక, ఆ శరీరాన్ని మనము తింటూ ఉన్నాము కనుక, యేసుక్రీస్తు శరీరాన్ని, మనకు అసాధారణమైనటువంటి శక్తి, బలము, సత్వం కూడా మనకు దొరుకుతుంది. గమనించండి, వారిలో నిస్సత్వ చేత తొట్టిల్లిన వాడు ఒక్కడును లేకపోయినంట. నీడగా ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లను వారు భుజించే అంత నిస్సత్వ చేత తొట్టిల్లిన వాడు ఎవరు లేకపోయినప్పుడు, నిజమైన వస్తువుగా ఉన్నటువంటి ఈ పస్కాను మనం భుజిస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారం భుజిస్తున్నాం, నెలకొకసారి మనం భుజిస్తున్నప్పుడు మనము కూడా మన ఆత్మ మొదలుకొని, వారికి శరీరంలో మాత్రమే సత్వం ఉంది, ఆత్మలో వారు జీవము కలిగి లేరు. మనమైతే ఆత్మ, ప్రాణము, శరీరము మూడిటిలో సత్తువ కలిగి నీరసము లేకుండా సత్తువ చేత మనం ముందుకు కొనసాగుతాం. నానాటికి బలాభివృద్ధి నొందుచు మనం ముందుకు కొనసాగుతాం. ఎందుకు అంటే, నిజమైన పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు ఆ శరీరాన్ని, ఆయనకు శరీరానికి సాదృశ్యంగా రొట్టెను మనం భుజిస్తున్నాం, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రసము మనము భుజిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.